అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనకు పాల్పడిన నిందితులు 4 రాష్ట్ర పోలీసులకి సవాల్ విసురుతున్నారు. 4 రోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం బీదర్ ఏటీఎంలో నగదు పెట్టేందుకు 93 లక్షలు తీసుకెళ్తున్న వాహనంపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం నగదు తీసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. అఫ్జల్గంజ్లో బీదర్ పోలీసులు వారిని గుర్తించడంతో తప్పించుకునేందుకు నిందితులు ఓ ట్రావెల్ కంపెనీలకు చొరబడ్డారు. అక్కడ పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసుల కళ్లు గప్పి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ట్రావెల్ కంపెనీ మేనేజర్కి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా నిందితుల జాడ మాత్రం తెలియలేదు. బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటకలోనూ ఈ ముఠా దోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగల ఆచూకీ కోసం 4 రాష్ట్రాల పోలీసులు జల్లెడ పడుతున్నారు. వీరి కోసం బీహార్, ఛత్తీస్గఢ్, రాయ్పూర్ ప్రాంతాల్లోనూ 8 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే నిందితుల కోసం హైదరాబాద్ ట్రై కమిషనరేట్ల పరిధిలో 500 సీసీ కెమెరాలు పరిశీలించారు. ఓ ప్రాంతంలో దుండగులు తిరుగుతున్నట్లు సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముఠా సభ్యులు ఎవరు ఫోన్ వాడకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో వారి ఆచూకీ గుర్తించడం కష్టంగా మారిందని పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే నిందితులంతా ఇంకా హైదరాబాద్లోనే ఉన్నట్లు తెలిపారు. పూటకో డ్రెస్ మారుస్తూ ఆటోలో తిరుగుతూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. నగరంలోనే ఎవరో తెలిసిన వారే నిందితులకు షెల్టర్ ఇచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే వారందరినీ పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.